అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ధనుసు రాశి జాతకులారా, మీ జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, అనుభవించిన బాధలు, ఎదుర్కొన్న అవమానాలన్నీ కూడా ఒక ముగింపు దశకు చేరుకుంటున్నాయి. బృహస్పతి అనుగ్రహం, ఆ హనుమంతుడి కరుణా కటాక్షాలు మీ పైన పరిపూర్ణంగా సంచరించబోతున్నాయి. ముఖ్యంగా జూన్ 30, జూలై 1, 2 తేదీలలో మీ జీవితంలో మరపురాని రోజులుగా మిగిలిపోతాయి. ఈ 3 రోజులలో మీ దశ తిరగబోతుంది. మీ తలరాత మారబోతుంది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న శుభవార్తలు మీ తలుపు తడతాయి. మీ కళ్ళలో ఆనందాన్ని నింపుతాయి. ఈ అదృష్టం ఏదో ఒక ఆకాశం నుంచి ఊడిపడింది కాదు. మీ మంచి మనసుకు, మీ నిజాయితీకి, మీరు పడిన కష్టానికి భగవంతుడు ఇస్తున్న ప్రతిఫలం. మీరు ధర్మాన్ని వీడలేదు, న్యాయం వైపు నిలబడ్డారు. అందుకే ఇప్పుడు ఆ దైవం మీ చేతి పట్టుకొని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధనుసు రాశి వారి జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఇందులో ఎత్తుపల్లాలు సహజం. బాల్యం నుంచి మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. ఈ అనుభవాలు వారిని చిన్న వయసు నుంచే మానసికంగా కూడా పరిమితి చేస్తాయి. చుట్టూ ఉన్న వాళ్ళతో పోలిస్తే మీరు కాస్త భిన్నంగా ఆలోచిస్తారు. వారిలో ఉండే జిజ్ఞాస, ఏదైనా తెలుసుకోవాలనే తపన వారిని ఎప్పుడు ప్రశ్నలు అడిగేలాగా చేస్తుంది. ఈ తత్వం కొన్నిసార్లు చిరాకు తెప్పించినా అది వారిని నాలుగు పునాది వేస్తుంది. అది వారిని నడిపించే ప్రధాన శక్తిగా అధిపతి అయిన గురువు, ఈ గ్రహం ప్రభావం వల్ల వారిలో సహజంగానే ఆశావాదం, సానుకూల దృక్పథం ఉంటాయి. ఎంతటి కష్టంలోనైనా ఒక మంచి అవకాశంలో దాగి ఉంటుందని వారు నమ్ముతారు. ధనుసు రాశి వారి జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను వారు ఒక పాఠంగా స్వీకరిస్తారు. ఓటమిని చూసి కృంగిపోగి కూర్చోవడం వారికి నైజం కాదు. కింద పడ్డామని బాధపడడం కంటే తిరిగి ఎలా లేవాలనే దానిపైన వారి దృష్టి ఉంటుంది. వారిలో ఒక సహజమైన పరిష్కార నైపుణ్యం ఉంటుంది. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని మూలాలలో విశ్లేషించడం వారికి అలవాటు. అందుకే పైన కాకుండా ఒక శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. వీరి ఆలోచన విధానం చాలా విస్తృతంగా ఉంటుంది. సంకుచితంగా ఆలోచించడం వీరికి నచ్చదు. స్వేచ్ఛ అంటే వీరికి ప్రాణం. వారి స్వేచ్ఛకు భంగం కలిగితే అసలు సహించరు. బంధాల్లోనైనా ఉద్యోగంలోనైనా వీరి స్వేచ్ఛను కోరుకుంటారు. ధనుసు రాశి వారి మనస్తత్వం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. మీ మనసులో ఒకటి పెట్టుకొని మరొకటి మాట్లాడడం మీకు చేత కాదు. నిజాయితీ, ముకుటి తత్వం మీలోనే ఉంటుంది. మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడడం వీరికి చేత కాదు. అనిపించింది ముఖం మీదనే చెప్పేస్తారు. దీనివల్ల మీకు కొన్నిసార్లు అపార్థాలకు గురి అవుతారు. కానీ వారి ఉద్దేశం ఎప్పుడు కూడా మంచిదే. అవతల పడ్డవారిని కించపరచడం, ఉన్నది చెప్పట్టు సంబంధాలు దెబ్బతింటాయని తెలిసిన అబద్ధం చెప్పడానికి ఇష్టపడరు. వారి నిజాయితీని అర్థం చేసుకున్న వారికి నిజమైన స్నేహితులుగా మిగిలిపోతారు. మీ మనసు వెన్నలాంటిది, కల్మషం లేనిది. మీకు కోపం ఎంత తొందరగా వస్తుందో ప్రేమ, జాలి కూడా అంతే తొందరగా కలుగుతాయి. కోపంలో ఏదైనా సరే అన్నా తర్వాత మీ అంతటా మీరే బాధపడతారు, పశ్చాత్తాపడతారు. మీరు స్నేహానికి ప్రాణం ఇస్తారు. నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. కానీ జీవితంలో చాలాసార్లు మీరు నమ్మిన వారి చేతిలో మోసపోతుంటారు. అయినా కూడా మీరు ఎవరిని కూడా ద్వేషించలేరు, పగ పెంచుకోలేరు. అదే మీ గొప్ప గుణం. వీరిది చాలా ఉదార స్వభావం. ఎవరినైనా సరే కష్టాల్లో ఉన్నా సరే పిలిస్తే వెమ్మటి స్పందిస్తారు. వారికి ఉన్నంతలో సహాయం చేయడానికి వెనుకాడరు. కానీ తాము చేసిన సహాయాన్ని గొప్పగా చెప్పుకోవడం వారికి ఇష్టం ఉండదు. ధనుసు రాశి వారి చిహ్నం విల్లు, ఎక్కుపెట్టిన వీరుడు. ఇది వీరి లక్ష్యాన్ని చూపిస్తుంది. వారు ఎప్పుడు లక్ష్యం ఉన్నతంగా దూరంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు వారు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. వారి జీవిత లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం, ఆస్తులు కూడబెట్టడం కాదు. నాలెడ్జిని సంపాదించడం, జీవితాన్ని దాని పూర్తి స్థాయిలో అనుభవించడం, ఇతరులకు స్ఫూర్తిగా నిలబడడం. ఇది వారిని ముందుకు నడిపించి ఈతనం. చిన్నప్పుడు ఎదుర్కొన్న కష్టాలు వారిని ఒక వజ్రంలా సానబెడతాయి. ఆ అనుభవాలు వారిలో కరుణ, ఇతర బాధలను అర్థం చేసుకోగల శక్తిని ఉంటాయి. అందుకే వారిని మేధావులుగానే కాకుండా మానవత్వం ఉన్న వ్యక్తులుగా ఎదుగుతారు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినా వారిలో ఆశ అనే దీపం వెలుగుతూనే ఉంటుంది. ఆ వెలుగుతో వారు ముందుకు సాగడమే కాకుండా తమ చుట్టూ ఉన్న వారికి కూడా దారి చూపిస్తారు. వారి సానుకూలత అంటువ్యాధి లాంటిది. ఈ రాశి వారికి గురుడు అధిపతి కావడం వల్ల మీకు పుట్టుకతోనే జ్ఞానం, విచక్షణ ఎక్కువగా ఉంటాయి. నాయకత్వ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. 10 మందిని నడిపించగల సత్తా మీ సొంతం. అందరికంటే ఉన్నతంగా బ్రతకాలని, సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని మీరు నిరంతరం తపన పడతారు. ఇప్పుడు గ్రహాల సంచారం మీకు అత్యంత అనుకూలంగా మారింది. మీ రాష్ట్రాధిపతి అయిన బృహస్పతి అనుకూల స్థానంలో సంచరిస్తూ ఉండడం వలన
మీకు అఖండమైన రాజయోగం పట్టబోతుంది. దీనికి తోడు కలియుగ దైవం కొండంత అండ అయిన ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకు తోడయ్యాయి. ఈ 3 రోజులలో అంటే జూన్ 30, జూలై 1, 2 తేదీలలో మీ హనుమంతుడి శక్తి మీ వెన్నంటే ఉంటుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సత్యం. ఆగిపోయిన పనులు చకచకా ముందుకు సాగుతాయి. ఎప్పటి నుండో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యంగా 3 పెద్ద శుభవార్తలు వినడానికి మీరు సిద్ధంగా ఉండండి. అందులో ఒకటి మీ ఉద్యోగానికి లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చు. ఇంకొకటి మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేది కావచ్చు. మూడవది మీ కుటుంబానికి సంబంధించిన ఒక సంతోషకరమైన వార్త కావచ్చు. ఆర్థికంగా ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడి ఉండవచ్చు. అప్పుల బాధతో సతమతం అవుతూ ఉండవచ్చు. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదు. మీకు రావాల్సిన డబ్బు అనుకోని రీతిలో చేతికి అందుతుంది. అప్పులు తీర్చే మార్గాలు సులభంగా దొరుకుతాయి. కొత్త ఆదాయ మార్గాలు మీకు తలుపు తడతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ ధనలాభం కనిపిస్తుంది. ఇంతకాలం మీకు డబ్బు లేక ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా చేయగలుగుతారు. గృహ నిర్మాణం, వాహనం కొనుగోలు వంటి కళలు సాకారమయ్యే సమయం ఇది. అయితే డబ్బు చేతికి వచ్చినప్పుడు పొదుపు చేయడం కూడా నేర్చుకోవాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యం. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. మీ పనికి గుర్తింపు వస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ ఈ సమయంలో లభించే అవకాశం బలంగా ఉంది. కొంతమందికి వారు కోరుకున్న చోటుకి బదిలీ అయ్యే యోగం కూడా ఉంది. నిరుద్యోగులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. మీ ప్రతిభకు కష్టానికి తగిన ఫలితం దక్కే రోజులు ఇవి. వ్యాపారస్తులకు లాభాల పంట పండబోతుంది. స్తంభించిపోయిన వ్యాపారం ఒకసారిగా పుంజుకుంటుంది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపార విస్తరణకు ఇది చాలా అనుకూలమైన సమయం. భాగస్వామి వ్యాపారాల్లో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి కూడా మంచి గుర్తింపు, ఉన్నత పదవులు లభిస్తాయి. సమాజంలో మీకు గౌరవం, ప్రతిష్ట రెట్టింపు అవుతాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీరు చెప్పింది శాసనం అవుతుంది. మీకు కుటుంబం విషయానికి వస్తే ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యత మరింత పెరుగుతుంది. చిన్న చిన్న మనస్పర్ధలున్నా అవి తొలగిపోయి ప్రేమ చిగురిస్తుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకి ఈ సమయంలో శుభవార్త అందుతుంది. మీ ఇంట్లో పసిపాపల నవ్వులు వికసించబోతున్నాయి. ఇది మీ కుటుంబంలో కొత్త వెలుగును, ఆనందాన్ని నింపుతుంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న యువకులకు మంచి సంబంధాలు కుదురుతాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా వివాహం నిశ్చయమవుతుంది. ఈ సంవత్సరంలోనే మీకు ఒక ఇంటివారయ్యే యోగం బలంగా కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు మంచి సమయం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలున్నా అవి త్వరగానే నయమవుతాయి. మానసికంగా, శారీరకంగా మీకు చాలా ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. విద్యార్థులు పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. చదువుపైన ఏకాగ్రత పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఉన్నత విధి కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ధనుస్సు రాశి వారిలో అంతర్లీనంగా ఉండే మంచి గుణాల గురించి చెప్పుకోవాలి. మీరు చాలా ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసం కలవారు. ఎదుటి వారి కష్టాలను చూసి చలించిపోతారు. మీకు తోచిన సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. మీకు జాలి గుణం ఎక్కువ. అందుకే మీకు తెలియకుండానే మీరు ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు. మీరు చేసిన ఆ పుణ్యమే ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది. ఆ భగవంతుని అనుగ్రహం మీకు లభించడానికి కారణం కూడా అదే. అయితే మీ విజయాన్ని, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు కూడా మీ చుట్టూ ఉంటారు. వారు చెడు దృష్టి అంటే నరదిష్టి మీపై పడే అవకాశం ఉంది. అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చాలా అవసరం. మీకు లభించిన విజయాల గురించి, మీ సంతోషాల గురించి అందరి దగ్గర గొప్పగా చెప్పుకోవద్దు. ముఖ్యంగా మీ ఆర్థిక విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అసూయపరుల కళ్ళు మీ పైన పడితే అనవసరమైన ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నరదృష్టి ప్రభావం వల్ల కారణంగా తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, ఏ పని చేయాలన్నా సరే బద్ధకంగా ఉన్న లక్షణాలు కనిపిస్తాయి. అందుకే మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు కొద్దిగా కల్లుప్పు, ఎండుమిరపకాయలు తీసుకొని మీ చుట్టూ దిష్టి తీసుకొని వాటిని బయటపడేయండి. ఇలా చేయడం వల్ల నరదిష్టి ప్రభావం చాలా వరకు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా SK అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా వారి మాటల వల్ల లేదా వారి అసూయ వల్ల మీకు నష్టం కలిగే అవకాశం ఉంది. వారితో వాదనలకు దిగకుండా వీలైనంత దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఈ 3 రోజులలో చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంది. ప్రయాణాల సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట వారితో అనవసరమైన గొడవలు పెట్టుకోవద్దు. అది మీకు నష్టాన్ని చేకూరుస్తుంది.
ఇక చేయాల్సిన ముఖ్యమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ 3 రోజులలో మీకు వీలైనప్పుడు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. స్వామి వారికి 5 తమలపాకులతో అర్చన చేయించి 21 ప్రదక్షిణలు చేయండి. ఈ పరిహారం చేయడం వల్ల హనుమంతుడి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దరిద్రం, కష్టాలు, శని ప్రభావం అన్నీ తొలగిపోతాయి. అఖండమైన అదృష్టం మీ సొంతం అవుతుంది. మీ జీవితంలోని ఇక వెనుదిరిగి దరిద్రం, కష్టాలు, శని ప్రభావాలని తొలగిపోతాయి. అఖండమైన అదృష్టం మీ సొంతం అవుతుంది. మీ జీవితంలో ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. గురువారం దత్తాత్రేయుడిని పూజించటం వలన గురు ప్రభావం అనుకూలంగా మారుతుంది. పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు వస్తువులు దానం చేయడం మంచిది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం వల్ల శుక్ర ప్రభావం మరింత అనుకూలంగా మారుతుంది. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి పూజించడం మంచిది. రుద్రాక్ష మాలను ధరించడం వల్ల శని, రాహువు, కేతు వంటి గ్రహాలను ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. ఇది మానసికంగా కూడా శాంతినిస్తుంది. ఈశ్వరుని ఆశీర్వాదం లభిస్తుంది. ఇంటి ముందు తులసి మొక్కను పెంచి రోజు పూజించటం వల్ల ఇంట్లో సకారాత్మక శక్తులు పెరుగుతాయి, నకారాత్మక శక్తులు తొలగిపోతాయి. సర్వరోగ నివారణకు ఉపయోగపడుతుంది. విష్ణు సహస్రనామం పఠించడం వల్ల అన్ని గ్రహాల ప్రభావం అనుకూలంగా మారుతుంది. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు రోజు జపించడం వల్ల అన్ని గ్రహాల ప్రభావం అనుకూలంగా మారుతుంది. మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. మహామృత్యుంజయ మంత్రాన్ని రోజు జపించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే సంతానం లేదా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 15 ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ మన సంకల్పం నెరవేరుతుంది. ధనుసు రాశి వారికి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో చెందుతాయి. ఈ రాశి ఇది మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు నలుపు రంగు దుస్తులను ధరించడం మానుకోండి. నలుపు రంగు మీకు ప్రతికూల ప్రభావాలను ఇచ్చే అవకాశం ఉంది. మీకు అదృష్టాన్ని ఇచ్చే రంగులు పసుపు, ఆకుపచ్చ, తెలుపు మరియు గులాబీ వంటి రంగు దుస్తులను ధరించడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది. మీకు అదృష్టాన్ని ఇచ్చే సంఖ్యలు 3, 5, 6, 9 ముఖ్యమైన పనులు చేసేటప్పుడు సానుకూల శక్తి లభిస్తుంది. మీకు అదృష్టాన్ని ఇచ్చే సంఖ్యలు 3, 5, 6, 9 ముఖ్యమైన పనులు చేసేటప్పుడు లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సంఖ్యలు వచ్చేలా చూసుకోవడం మీకు కలిసి వస్తుంది. ఇది మీ విజయానికి మరింత దోహదపడుతుంది. గుర్తుంచుకోండి, ఈ గొప్ప అవకాశం మీ జీవితాన్ని మార్చే శక్తి కలదు. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. భగవంతుడిపైన పూర్తి నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మీ మంచితనమే మీకు రక్షగా నిలుస్తుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం ఇప్పుడు సన్మానంగా మారబోతుంది. మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి సలహాలు అడుగుతారు. సమాజంలో మీ స్థాయి, మీ గౌరవం ఊహించని రీతిలో పెరిగిపోతాయి. మీ కుటుంబంలో మీ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లో డబ్బుకు, ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో మీ జీవితం ఆనందమయంగా సాగిపోతుంది. ఈ యోగం వల్ల మీరు పొందే అదృష్టం కేవలం మీకు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వారికి కూడా మేలు చేస్తుంది. మీ ద్వారా 10 మందికి సహాయం అందేలాగా భగవంతుడు చూసుకుంటాడు. దాన ధర్మాలు చేయడం వల్ల మీకు పుణ్యఫలం మరింత రెట్టింపు అవుతుంది. చివరిగా ధనుసు రాశి జాతకులారా, మీ మంచి రోజులు మొదలయ్యాయి. ఈ అవకాశాన్ని అసలు వదులుకోకండి. హనుమంతుడి నామాన్ని స్మరించుకుంటూ, గురు భగవానుని తలుచుకుంటూ ప్రతి పనిని ప్రారంభించండి. విజయం నిశ్చయంగా మీ పాదాకాంతమవుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. మీ అందరి జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు కూడా పంపించండి. సంతోషంలో కూడా పాల్పంచుకోండి. ఇక ధనుసు రాశి వారి గురించి కూడా ఇదంతా తెలుసుకున్నారు కదండి. రాశి వారు పుట్టుకతోనే ఆశావాదులు మరియు స్వతంత్ర ప్రియులు. వీరు కొత్త విషయాలను అన్వేషించడానికి, జ్ఞానాన్ని సంపాదించడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతూ ఉంటారు. ప్రయాణాలను చేయడము, వివిధ సంస్కృతులను తెలుసుకోవడం వీరికి చాలా ఇష్టం. వీరి నిజాయితీగా, సూటిగా ఉంటారు. కొన్నిసార్లు ఇది మొరటుగా అనిపించినా వారి ఉద్దేశం ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటుంది. వీరికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. దేవుడి పట్ల భక్తి, ధర్మం పట్ల గౌరవం కలిగి ఉంటారు. తాత్విక చర్చలలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. వీరు ఇతరులకు సలహాలు ఇవ్వడంలో, మార్గదర్శకత్వం చేయడంలోనే ముందుంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ధనుసు రాశి వారు ఉదార స్వభావం కలిగి ఉంటారు. సహాయం చేయడానికి ఎప్పుడు కూడా వెనకాడరు. అయితే వీరు కొన్నిసార్లు తొందరపాటు స్వభావం కలిగి ఉంటారు.
ఇది వారికి కొన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు. ఒకే చోట ఎక్కువ కాలం ఉండడానికి ఇష్టపడరు. మార్పును, నూతనత్వాన్ని కోరుకుంటారు. వీరిలో హాస్య చతురత అధికం. కాలం చాలా విలువైనది. ఒక క్షణం గడిచిపోయినా సరే మళ్ళీ మనం వెనక్కి తీసుకొని రాలేము అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే మన పురాణాలలో సమయం చాలా శక్తివంతమైనదిగా పరిగణించడం జరిగింది. సమయానుగుణంగానే మనిషి జీవితంలోని లాభాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు అనేవి నిర్ణయించబడతాయి. సమయానికి అనుకూలంగానే మనిషి జీవితంలో దురదృష్టం, అదృష్టము అనేది కూడా నిర్ణయించబడుతుంది. అయితే ఒక మనిషి జీవితంలోని అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూడబడుతున్నాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి. పురాణాల శాస్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల వారికి వెల్లడించాడు. ముఖ్యంగా ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభఘడియలు రాబోయే ముందు, వారు కోటీశ్వర్లు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి. అదృష్టం కలిసి రాబోయే ముందు పశుపక్షాదుల రూపంలో, చిన్న పిల్లల రూపంలో, భక్తుల రూపంలో కొన్ని సంకేతాలు పంపిస్తారు అని ఆ శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు. కేవలం జ్ఞానవంతులైన మాత్రమే సంకేతాలను చూడగలరని, అర్థం చేసుకుంటారని శ్రీకృష్ణ భగవానుడు నారద భగవానుడికి చెప్పాడు. ఆ ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయి. ధనుసు రాశి వారికి బ్రహ్మ ముహూర్తంలో అంటే దాదాపు 3 గంటల నుండి 5 గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా అనుకోకుండా మీకు మెలకువ వస్తే త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయని, కోటీశ్వర్లు కాబోతున్నారని దానికి సంకేతం. ఎవరికైతే కలలో వారి చెయ్యిని మరొకరు పట్టుకొని నడిపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తే జీవితంలో మీకు భాగ్యత్వ దారాలు తెచ్చుకోబోతున్నాయని దానికి సంకేతం. ఈ విధంగా మీరు కోటీశ్వర్లు కాబోయే ముందు ఇటువంటి కాలం మీకు రావడం జరుగుతుంది. ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలోనికి కూడా మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. అంటే ఇది వరకు మీకు ఊరికే కోపం వస్తూ ఉండేది, కానీ ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు. అలాగే చిరునవ్వుతో అందరినీ కూడా మాట్లాడించగలుగుతున్నారు. ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. మీ ఇంటి ముందుకు ఓ మాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉంటే కనుక మీకు రాబోయే కాలం అదృష్టకాలం అని మీరు గుర్తుంచుకోవాలి. గోమాతను సకల దేవతా స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము. అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతున్నట్టుగా మీకు కనిపిస్తే ఖచ్చితంగా కూడా మీకు మంచి రోజులు రాబోతున్నాయని ధనుసు రాశి వ్యక్తులు అర్థం చేసుకోవాలి. సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన గోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని, వారు అతి త్వరలో ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లోకి ఈ విధంగా కోతి వచ్చి ఆహార పదార్థాలను తీసుకొని తింటూ ఉంటే మీరు గాబరా పడవలసిన పని లేదు. సాక్షాత్తు హనుమంతుల వారే మీ యొక్క ఇంట్లోకి వచ్చినట్టుగా భావించండి. ఖచ్చితంగా కూడా మీకు మంచి రోజులు రాబోతున్నాయని అనడానికి ఇది సంకేతం. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ధనుసు రాశి వారి గురించి జూన్ 30, జూలై 1, 2, 3 తేదీలు ఎలా